శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో వినాయక చవితి పూజా విధానాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకుందాం. పూజా విధానం ప్రారంభం. ముందుగా ఒక గ్లాసులో నీళ్లు చెంచా పెట్టుకొని పక్కన ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని సిద్ధంగా ఉండండి. ఇప్పుడు చెంచాతో నీళ్లు తీసుకుని నీళ్లతో ఉన్న చెంచాను ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతి బొటనవేలు ఆ నీళ్లలో ముంచుతూ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యాంతర శుచి పుండరీకాక్ష 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 అని 3 సార్లు బొటనవేలుతో ఆ నీళ్లను నెత్తిపైన చల్లుకోండి. ఆ తర్వాత విఘ్నేశ్వరుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయం కోటి సూర్యసమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్పుకున్నాక నమస్కారం చేసుకుని ఇప్పుడు ఆచమనం చేసుకోండి. ఓం కేశవాయ నమః నీరు త్రాగండి. ఓం నారాయణాయ నమః నీరు తాగండి. ఓం గోవిందాయ నమః నీరు తాగండి. ఓం విష్ణవే నమః చేయి కడుక్కోండి. ఇప్పుడు అక్షింతలు తీసుకొని నేను చెప్పేవి పూజ చేయండి వినాయకుడికి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని చెప్పుకున్నాక అక్షింతలతో పూజ చేసినాక ఇప్పుడు 2 అక్షింత గింజలు తీసుకొని వాసన చూసి భుజం పైకి వెనక్కు ఎడం పక్కకు వేసుకొని ఇప్పుడు ఉత్తిష్టము వేళ్లతో ముక్కును మూసుకొని ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూంబారకాః ఏతేషాం అవిరుద్ధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూహో ఓం భోహో ఓం శుభః ఓం మమః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సురం అని చెప్పుకున్నాక ఇప్పుడు వేలుని యథాస్థానంలోకి పెట్టుకుని ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమోపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలసి ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే స్వగృహమైతే స్వగృహే లేదా మీరు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే బంధుగృహే అస్మిన్ వర్తమాన మీరు అద్దె ఇంట్లో ఉంటే వసతి గృహే ఎక్కడైనా బంధువుల ఇంట్లో ఉంటే బంధుగృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపదమాసే శుక్లపక్షే చవితియాయాం వాసరః బుధవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ కుమార్యాః పెళ్లి కానివారైతే పెళ్లి కానివారు చేస్తున్నట్లయితే కుమార్యాః మీ గోత్రం చెప్పుకోవాలి. నా గోత్రం కాశ్యపస గోత్రోద్భవస్య మీ పేరు చెప్పుకోండి. నా పేరు ఉషాబాల నామదేవచ్చ సకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సజ్జం సర్వారిష్ట పరిహారార్థం. అదే ఒకవేళ పెళ్ళైన స్త్రీలైతే శ్రీమాన్ శ్రీమతః మీ గోత్రం చెప్పుకోండి. కాశ్యపస గోత్రవచ్చాః మీ పేరు చెప్పుకోండి. నా పేరు ఉషాబాల నామదేవచ్చ భర్తॄణాం సకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వారిష్ట పరిహారార్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక దేవతా ప్రీత్యర్థం యావక్శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అఖండ దీపారాధనం కరిష్యే వినాయక చవితి పూజాం కరిష్యే అని చెప్పి 3 సార్లు మీ ఉంగరపు వేలుతో ఆ గ్లాసులోని నీళ్లను ముంచండి. ఆ గ్లాసులోని నీళ్ళల్లో ముంచండి. ఇప్పుడు దీపాన్ని వెలిగించండి. దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఈ మంత్రాన్ని చదవండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం జ్ఞానదీపం నమోస్తుతే అని చెప్పి దీపాన్ని వెలిగించి ఆ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కరించుకోండి. ఇప్పుడు వేలుతో గంధం తీసుకొని ఆ గ్లాసు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ గ్లాసుకు చుట్టూరా గంధం రాయండి. కలశస్యముఖే విష్ణువు కంటే రుద్రసమాశ్రితా మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాప్సితా. ఇప్పుడు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి. కుక్షౌతు సాగరస్సర్వ సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణ. ఇప్పుడు 2 గింజల అక్షింతలను అలాగే ఒకే ఒక్క పువ్వును ఆ నీళ్ళల్లో వేయండి. వేసి ఆ పువ్వును పట్టుకుని నీళ్లల్లో తిప్పుతూ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఆయాంతు కలశోదకైన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష అని ఆ నీళ్లు ఆ పువ్వుతో తీసుకున్న నీళ్లను పూలపైన చల్లండి. పూజ చేసే పూలు ఏవైతే ఉంటాయో ఆ పూలపైన చల్లండి. ఆ తర్వాత సంప్రోక్ష దేవం దేవిం. ఆ తర్వాత దేవుళ్ళపైన మీరు ఏ దేవుళ్ళు అయితే పెట్టారో ఆ దేవుళ్ళపైన ఆ పుష్పంతోనే నీళ్లు చల్లండి. ఆ తర్వాత ఆత్మానంచ సంప్రోక్ష, మళ్ళీ ఆ పుష్పంతోనే నీళ్లను తీసుకొని మీ శిరస్సు పైన చల్లుకోండి. ఇప్పుడు సిద్ధి అక్షింతలు తీసుకుని సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతయే నమః గంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవతాయ నమః సర్వదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అని చెప్పి దేవుళ్ళ మీద అక్షింతలు వేయండి. ఇప్పుడు హస్తయోహో అర్ఘ్యం చెంచాతో నీళ్ళు తీసుకుని దేవుళ్ళకు చూపించి కింద వదలాలి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి నీళ్ళు వదిలి మళ్ళీ పాదయోహో పాద్యం సమర్పయామి మళ్ళీ నీళ్ళు వదలండి. పాదయోహో పాద్యం సమర్పయామి ఉపచారిక స్నానం సమర్పయామి మళ్ళీ నీళ్ళు తీసుకుని వదలండి. ఇప్పుడు పువ్వును పట్టుకుని నీళ్ళల్లో తిప్పుతూ ఆపోహిష్టామయోభు తాను ఉజ్జే తదాతన మహేరణా యచక్షసే యోవస్యవత మూలశస్తస్య భాజయతే హనః ఉషతీరో మాతరః తస్మా ఆరంగమావు యస్య క్షయాయే జన్వద ఆపోజనేదాచనః నదీనాం చైవ సర్వసామాన్యతం నిర్మలోదకం స్నానం స్వీకురు దేవేశ మయా దత్తం సురేశ్వర సర్వదేవతాభ్యో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని చెప్పి పుష్పంతో నీళ్లు తీసుకుని ఆ నీళ్లను దేవుళ్ళపైన చల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు చెంచాతో నీళ్ళు తీసుకుని స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని కింద విడిచిపెట్టండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి. పత్తితో వస్త్రాన్ని అలాగే యజ్ఞోపవీతాన్ని తయారు చేసి వినాయకుడికి సమర్పించండి. వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి. తర్వాత హరిద్రాచూర్ణ కుంకుమాం సమర్పయామి. పసుపు తీసుకుని వినాయకుడి పైన మీరు ఏ దేవుళ్ళు అయితే పెట్టారో వాళ్ళందరి మీద పసుపును చల్లండి. ఆ తర్వాత కస్తూరి తిలకం సమర్పయామి. కుంకుమను తీసుకొని దేవుళ్ళందరి మీద కుంకుమం చల్లండి. గంధం సమర్పయామి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. గంధాన్ని చల్లండి. ఆ తర్వాత అక్షంతలు కూడా చల్లండి. అక్షతాం సమర్పయామి. ఆ తర్వాత పుష్పం సమర్పయామి. మీ దగ్గర ఉన్న పూలను దేవుళ్ళకి చక్కగా అలంకరించండి. అన్ని దేవుళ్ళకి పెట్టండి. ముఖ్యంగా మట్టి వినాయకుడికి ఖచ్చితంగా పెట్టండి. పుష్పం సమర్పయామి. ఆ తర్వాత ఆభరణం సమర్పయామి. మీరు ఏమైనా ఆభరణాలు అనగా నగలు ఏమైనా తెచ్చి ఉంటే వినాయకుడికి సమర్పించండి. లేదంటే నగలేమీ లేవు అనుకుంటే అక్షతలు సమర్పించండి. ఆభరణం సమర్పయామి ఆభరణార్థం అక్షతాం సమర్పయామి అని అక్షతలు వేయండి. ఇప్పుడు సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతి దేవత పూజాం కరిష్యే శ్రీ వినాయక చవితి పూజాం కరిష్యే అని చెప్పి మీ ఉంగరపు వేలును నీళ్ళల్లో ముంచండి. ఇప్పుడు అధాంగ పూజ విఘ్నేశ్వరుడి అంగపూజ. పుష్పాలు తీసుకుని విఘ్నేశ్వరుడికి అంగపూజ చేయండి. ఓం పార్వతీనందనాయ నమః పాదౌ పూజయామి. ఓం గణేశాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం జగద్ధాత్రే నమః జంఘే పూజయామి. ఓం జగద్వల్లభాయ నమః జాననీ పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః ఊరు పూజయామి. ఓం వికటాయ నమః కటిం పూజయామి. ఓం గుహగ్రజాయ నమః గుహ్యం పూజయామి. ఓం మహోత్తమాయ నమః మేఢ్రం పూజయామి. ఓం నాథాయ నమః నాభిం పూజయామి. ఓం ఉత్తమాయ నమః ఉదరం పూజయామి. ఓం వినాయకాయ నమః వక్షః స్థలం పూజయామి. ఓం పాశచ్చిదే నమః పార్శ్వే పూజయామి. ఓం హేరంబాయ నమః హృదయం పూజయామి. ఓం కపిలాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి.
ఓం హరసుతాయ నమః హస్తౌ పూజయామి. ఓం బ్రహ్మచారిణే నమః బాహూన్ పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం ఏకదంతాయ నమః దంతౌ పూజయామి. ఓం విఘ్ననేత్రే నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం నాగాభరణాయ నమః నాసికాం పూజయామి. ఓం చిరంతనాయ నమః చబుకం పూజయామి. ఓం స్థూలోష్ఠాయ నమః ఓష్ఠౌ పూజయామి. ఓం గళన్మదాయ నమః గండే పూజయామి. ఓం కపిలాయ నమః కచాన్ పూజయామి. ఓం శివప్రియాయ నమః శిరః పూజయామి. ఓం సర్వమంగళసుతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి అని చెప్పి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. దీంతో విఘ్నేశ్వరుడి అంగ పూజ సమాప్తమైంది. ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ అంటే మీరు పత్రాలు తెచ్చుకుంటారు కదా వినాయక చవితి, ఆ పత్రాలతో ఇప్పుడు చెప్పేది పత్రాలతో పూజ చేయండి. ఓం ఉమాపుత్రాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః బృహదీపత్రం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః బిల్వపత్రం సమర్పయామి. ఓం ద్విరదాననాయ నమః దూర్వాపత్రం పూజయామి. ఓం ధూమకేతవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం బృహతే నమః బదరీపత్రం సమర్పయామి. ఓం అపవర్గదాయ నమః అపమార్గపత్రం సమర్పయామి. మీరు ఈ చెప్పే మంత్రాలు రాకపోతే ఓం గం గణపతయే నమః అంటూ పూజ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఓం గం గణపతయే నమః అంటూ పూజ చేయండి. ఓం అపవర్గదాయ నమః అపమార్గపత్రం సమర్పయామి. ఓం ద్వైమాతురాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఓం చిరంతనాయ నమః చూతపత్రం సమర్పయామి. ఓం కపిలాయ నమః కరవీరపత్రం సమర్పయామి. ఓం విష్ణుస్తుతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః దాడిమీపత్రం సమర్పయామి. ఓం అమలాయ నమః ఆమలకీపత్రం సమర్పయామి. ఓం మహతే నమః మరువకపత్రం సమర్పయామి. ఓం సింధూరాయ నమః సింధువారపత్రం సమర్పయామి. ఓం గజాననాయ నమః జాతీపత్రం పూజయామి. ఓం గళన్మదాయ నమః గండవీపత్రం సమర్పయామి. ఓం శంకరప్రియాయ నమః శమీపత్రం సమర్పయామి. ఓం భృంగరాజత్కటాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి. ఓం అర్జునదంతాయ నమః అర్జునపత్రం సమర్పయామి. ఓం అర్కప్రభాయ నమః అర్కపత్రం సమర్పయామి. దీనితో పత్రపూజ సమాప్తమైంది. ఇప్పుడు మీరు 21 పుష్పాలు తీసుకువస్తారు కదా, ఆ పుష్పాలతో పూజ చేయండి. ఒకవేళ 21 పుష్పాలు లేకపోయినా మీ దగ్గర ఏ ఏ పుష్పాలు ఉంటే ఆ అన్ని రకాల పుష్పాలతోనూ ఇప్పుడు చెప్పే మంత్రంతో పూజ చేయండి. ఈ పూజ చేసేటప్పుడు మీరు ఓం గం గణపతియే అంటూ పూజ చేయండి. ఓం పంచాస్య గణపతయే నమః పున్నాగ పుష్పం సమర్పయామి. ఓం మహాగణపతయే నమః మందార పుష్పం సమర్పయామి. ఓం ధీర గణపతయే నమః దాడిమి పుష్పం సమర్పయామి. ఓం విశ్వక్సేన గణపతయే నమః వకుళ పుష్పం సమర్పయామి. ఓం ఆమూల గణపతయే నమః అమృణాళపత్రం పుష్పం సమర్పయామి. ఓం ప్రమథ గణపతయే నమః పాటలీ పుష్పం సమర్పయామి. ఓం రుద్ర గణపతయే నమః ద్రోణ పుష్పం సమర్పయామి. ఓం విద్యా గణపతయే నమః దత్తూర పుష్పం సమర్పయామి. ఓం విఘ్నగణపతయే నమః చంపక పుష్పం సమర్పయామి. ఓం దురిత గణపతయే నమః రసాల పుష్పం పూజయామి. ఓం కామితార్థప్రద గణపతయే నమః కేతకీ పుష్పం సమర్పయామి. ఓం సమ్మోహ గణపతయే నమః మాధవీపత్ పుష్పం సమర్పయామి. ఓం విష్ణు గణపతయే నమః శమ్యాక పుష్పం సమర్పయామి. ఓం ఈశ గణపతయే నమః అర్క పుష్పం సమర్పయామి. ఓం గజాస్య గణపతయే నమః కల్హార పుష్పం సమర్పయామి. ఓం సర్వసిద్ధి గణపతయే నమః సేవంతికా పుష్పం సమర్పయామి. ఓం వీర గణపతయే నమః బిల్వ పుష్పం సమర్పయామి. ఓం కందర్ప గణపతయే నమః కరవీర పుష్పం సమర్పయామి. ఓం ఉచ్ఛిష్ట గణపతయే నమః కుంద పుష్పం సమర్పయామి. ఓం బ్రహ్మ గణపతయే నమః పారిజాత పుష్పం సమర్పయామి. ఓం జ్ఞాన గణపతయే నమః జాతీప పుష్పం సమర్పయామి. దీనితో 21 పుష్ప పూజ సమాప్తమైంది. ఇప్పుడు దూర్వాయుగ్మ పూజ. 21 దూర్వాయుగ్మ పూజ అనగా గరిక ఉంటుంది కదా, ఆ గరికతో పూజ చేయండి. ఒకవేళ గరిక సరిపోకపోతే మిగతా పత్రాలు ఉంటాయి కదా, ఆ పత్రాలతో పూజ చేయండి. పూజ చేసేటప్పుడు మర్చిపోకుండా ఓం గం గణపతయే అంటూ పూజ చేయండి.
ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. దూర్వాయుగ్మం అనగా గరిక కాబట్టి ఎక్కువ శాతం గరికతో పూజ చేయడానికి ట్రై చేయండి. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం పాశాంకుశధరాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఆకువాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కపిలవర్ణాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం బ్రహ్మచారిణే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మోదకహస్తాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సురశ్రేష్ఠాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం గజనాసికాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కపిద్ధఫలప్రియాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గజముఖాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సుప్రసన్నాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సురాగ్రజాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం స్కందప్రియాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః నానావిధ పత్ర పుష్పాన్ని సమర్పయామి. దీనితో దూర్వాయుగ్మ పూజ కూడా సమాప్తమైంది. ఇప్పుడు వినాయకుడి అష్టోత్తర శతనామ పూజ. ఈ పూజను మీరు పుష్పంతో అయినా చేయొచ్చు, లేదా పత్రాలు మిగిలితే పత్రాలతో అయినా చేయొచ్చు, లేదా ఆ రెండు కూడా అయిపోతే అక్షింతలతో అయినా చేయొచ్చు. గణేశ అష్టోత్తర ప్రారంభం. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. హేరంబాయ నమః. లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శ్రీఘకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్క్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిద్ధవనప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయినే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖయే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణీమేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘ్నకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః.
ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాంత చిత్ప్రభవే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. పుష్పాలు వేసుకొని నమస్కరించుకోండి. ఇప్పుడు సంకటనాశన గణేష స్తోత్రం చదువుతున్నాను. పూలతో కానీ పత్రితో కానీ పూజ చేయండి. మనస్సులో ఓం గం గణపతయే అనుకుంటూ ఉండండి. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మాయు కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం జపేత్ గణపతిం స్తోత్రం షడ్భిర్మాసేన ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణే సంకష్టనాశన నామ గణేశ స్తోత్రం సంపూర్ణం. సంకటనాశ విఘ్నేశ స్తోత్రం సంపూర్ణమైంది. నమస్కారం చేసుకోండి. ఇప్పుడు వినాయకుడి పూజ సమాప్తమైంది. ఇప్పుడు వినాయక చవితి వ్రత కథ చదవాలి. అందరూ అక్షింతలు తీసుకుని చేతిలో ఉంచుకొని ఇప్పుడు నేను చెప్పే వినాయక చవితి వ్రత కథను శ్రద్ధగా ఆలకించండి. వినాయక చవితి వ్రత కథ ప్రారంభం. నైమిషారణ్యంబున సత్రయాగంబు చేయు సౌనకాది మహర్షులకు సకల కథా విశారదుడగు సూత మహాముని ఒకనాడు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోషకారణంబును శాపమోక్ష ప్రకారంబును చెప్పదొడంగా సాగెను. గజాసుర వృత్తాంతము. పూర్వం గజరూపముతో నున్న రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపంబొనర్చి అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకోమన గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, మీరు ఎల్లప్పుడూ నా ఎదురమందే నివసించి కాపాడుమని కోరగా భక్త సులభుండగు నా మహేశ్వరునాథని కోరిక తీర్చి గజాన్ని ఎదురమందు ప్రవేశించి సుఖంబగా నుండే కైలాసమున పార్వతీదేవి భర్తదాడ తెలియక పలు తరంగుల అన్వేషించుచు కొంతకాలంబునకు గజాసుర గర్భస్థుడగుట తెలిసి రప్పించుకొను మార్గంబు గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతమును తెలిపి, యో మహానుభావ, పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నా కోసం గీతివి. ఇప్పుడు కూడా నుపాయాంతరముచే రక్షింపుమని విలపింప హరి ఆ పార్వతీదేవిని నూరలించి కైలాసంబున ఉండుమని తెలిపి అంత నా హరియు బ్రహ్మదేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి పరమేశ్వర వాహనముకు నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మదేవతలందరినీ విచిత్ర వాయిద్యముల ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయిని దాల్చి గజాసురపురంబు జొచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండ గజాసురుండు విని వారల పిలిపించి తన భవనమున ఎదుట ఆడించమని నియమించగా బ్రహ్మదేవతలు తమ వాద్య విశేషములు ఘోరు గొల్ప జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర విచిత్ర గతుల గంగిరెద్దులు ఆడించగా గజాసురుడు పరమానంద భరితుడై మీకేమి కావలేనో కోరుడు సంగత
హరి సమీపించి ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చే గాన శివుని సంగు మని పలికే ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతన్ని రాక్షసాంతకుండగు శ్రీహరిగా నెరింగి ఇక తనకు మరణమే నిశ్చయం అనుకుంటూ తన గర్భస్థుండగు పరమేశ్వరుని తలిచి నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరింపవే అని ప్రార్థించి విష్ణుమూర్తికి తన అంగీకారము తెలుప నాతండు నందిని ప్రేరేపించే. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించే. అంత మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి వెలువడి వచ్చి విష్ణుమూర్తిని స్తుతించే. అంత నా హరియు దుష్టాత్ముల కిట్టి ఉపదేశించి ఈశ్వరుని బ్రహ్మాది దేవతలను వీడ్కొల్పి తాను వైకుంఠమున గెరిగే. అంత శివుండును నందికి నెక్కి కైలాసమున గతివేగంబుగా జనిగే. ఇప్పుడు వినాయకోత్పత్తి. కైలాసంబున పార్వతీదేవి భర్తరాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానమాచరించుచు నలుగుపిండినొక బాలునిగా చేసి ప్రాణం బొసంగి వాకిలి ద్వారమున కావలి ఉంచి పార్వతీ స్నానవాడి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండే. అంత పరమేశ్వరుడు కైలాస మందిరమునకు వచ్చి నందిని అవరోహించి లోనికి పోబోవా వాకిలి ద్వారమందున్న బాలకుడు అడ్డగింప కోపావేశుండై త్రిశూలంబుచే బాలకుని కంఠంబు దునిమి లోనికేగే. అంత పార్వతీదేవి భర్తను గాంచి అర్ఘ్యపాద్యాదులతో పూజించి నంత పరమానందమున వారిరువురు ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము రాగా అంత మహేశ్వరుడు తానొనరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబు నా బాలుని కతికించి ప్రాణం బొసంగి గజాననుడను నామం బొసంగి యాతని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుండు తల్లిదండ్రులను పరమ భక్తితో సేవించుచుండెను. గజాననుండు సులభముగా నెక్కి తిరుగుటకు అనింద్యుడను ఒక ఎలుకను వాహనముగా చేసుకొనియే. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించే. అతడు మహాబలశాలి. అతని వాహనము నెమలి. అతడు దేవతల సేనానాయకుండై ప్రఖ్యాతిగాంచి ఉండెను. ఇప్పుడు విఘ్నేశాధిపత్యము. ఒకనాడు దేవతలు మునులు మానవులు కైలాసమున గేగి పరమేశ్వరుని సేవించి విఘ్నముల కొక్కని అధిపతిగా తన గొసంగుమని కోరగా గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆ ఆధిపత్యము తన గొసంగుమనియు గజాననుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు గాన యాధిపత్యము నా కొసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకొండ్రి. అంత నక్కుమారులను చూచి మీలో ఎవరు ముల్లోకములందలి పుణ్య నదులలో సామాన్యుడి స్నానమాడి ముందుగా నెవరు నా ఎద్దకు వచ్చెదరో వారికి ఆధిపత్య వసంగుడు అని మహేశ్వరుడు పలుక సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనమెక్కి వాయువేగమున గేగే. అంతా గజానుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత నా మెరింగియు ఇట్లానతీయదగునే మీ పాద సేవకుండను నా ఎందు కటాక్షం ఉంచి తగు ఉపాయంబు తెలిపి రక్షింపవే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై సత్కృత నారాయణేత్యుక్త పుమాన్ కల్పశతత్రయం గంగానదీ సరస్వతీదేషు నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమార, ఒకసారి నారాయణ మంత్రమును పఠించిన మాత్రమున 300 కల్పంబులు పుణ్యనదులలో స్నానమనరించిన వాడవును అని సక్రమముగా నారాయణ మంత్రం ఉపదేశింప గజాననుడు అత్యంత భక్తితో మంత్రంబు జపించుచు కైలాసము నుండే. అమ్మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడనేగిన కుమారస్వామికి
గజాననుండా నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప నతండును 3,50,00,000 నదులలో కూడా నటులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసంబున కేగి అతట కూడా తండ్రిని మందున్న గజానుని గాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక నట్లంటిని క్షమింపుడు. తమ నిర్ణయంబు అనుసరించి ఈ ఆధిపత్యము అన్నగారికే వసంగుడు అని ప్రార్థించి, అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజానునికి విఘ్నాధిపత్యం వసంగబడియే. ఆనాడు సర్వదేవ దేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అప్పములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహనము కొసంగియు, కొన్ని చేత ధరించియు, మందగమనమున సూర్యాస్తమయ వేళ్లకు కైలాసమున కేగి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవా. ఉదరము భూమి కాని నా చేతులు భూమి కందవయ్యే. బలవంతముగా చేతులానింప చరణంబు లాక సంబు జూచే. చేతులానింప చరణంబు లాక సంబు జూచే. ఇట్లు దండ ప్రణామంబు సేయ గడు శ్రమ నందుచుండ శివుని శరంబున వెలయు చంద్రుడు చూచి వికటముగా నవ్వే. అంత రాజదృష్టి సోకిన రాలు కూడా నుగ్గగు అను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తదృదేశం బెల్లెడలా దొర్లే. అతండును మృతుండయ్యి. అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించగా నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనింద నొందుదురుగాక అని శపించెను. ఋషిపత్నులకు నీలాపనింద కలుగుట. ఆ సమయమున సప్త మహర్షులు యజ్ఞంబు చేయుచు తన భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూచి మోహించి శాపభయంబున అసక్తుడై క్షీణించుచుండ సయ్యది అగ్ని భార్యయుగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి పతికి ప్రియంబును సేయ ఋషుద్ధానిగనుగొని అగ్నిదేవునితో నన్ను వారు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుడిచే వీరికిట్టి నీలాపనింద కలిగినది. దేవతలను మునులను ఋషిపత్నులను పరమేష్టికి తెల్ప అతండు సర్వజ్ఞుడగుడిచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలిపి సప్త మహర్షులను సమాధానపరచి వారితో కూడా బ్రహ్మ కైలాసమున కేతించి ఉమామహేశ్వరుల సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చే. అంత దేవాదులు, ఓ దేవి పార్వతి, నీ వసంగిన శాపంబున లోకంబులకెల్లా కీడు వాటిల్లెగాన దాని నుపహరింపుము అని ప్రార్థింప పార్వతి సంతుష్టాంతరంగయ్యే కుమారుని చేరదీసి ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వే. నా దినంబున చంద్రుని చూడరాదు అని శాపావకాశం వసంగి. అంతా బ్రహ్మాది దేవతలు మున్నగువారు సంతసించుచు తమ నివాసంబులకేగి భాద్రపద శుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగా నుండిరి. ఇట్లు కొంతకాలము గడిచే. తదుపరి శమంతకోపాఖ్యానము. ద్వాపరయుగంబున ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణములు జరుపుచు, స్వామి, సాయం సమయమయ్యే. ఈనాడు వినాయక చతుర్థిగాన పార్వతీశాపంబుచే చంద్రుని చూడరాదు గనుక నిజగృహంబు కేగద సెలవిండు అని పూర్వ వృత్తాంతంబంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకంబున కేగెను. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుననెవ్వరూ చూడరాదని
పట్టణమున చాటింపు వేసెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడగుటచే తాను మింటి వంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి ఆహా ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని సంశయమున నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై పోవా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగిన అతడు 8 బారువుల బంగారము దినంబున కొసగునట్టిది మణి ఎంతటి యాప్తునకే మందమతైన నిచ్చున అని పలికిన పోనిమ్మని కృష్ణుడు ఊరుకుండెను. అంత నొక నాడ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుండ శమంతకమును కంఠమున ధరించి నడవికి జన నొక సింహము మణిని మాంసఖండమని భ్రమించి వాణ్ణి చంపి ఆ మణిని గొనిపోవుచుండ నొక భల్లూకమ సింహమును దునిమి ఆ మణిగొని తన కొండ బెలమున తొట్టెలో బవళించి ఉన్న తన కుమార్తెకు ఆట వస్తువుగా నొసంగెను. మర్నాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని కృష్ణుడు మణి ఇవ్వలేదను కారణమున నా సోదరుని చంపి రత్నమపహరించెనని పట్టణమున చాటే. అది కృష్ణుడిని విని ఆహా నాకు క్షీరమున చంద్రబింబమును చూచిన దోషఫలం వీటిలో కలిగినదని దాని బావుకొన బంధుజన సేనా సమేతుండై అరణ్యమునకు పోయి వెదకగా నొక్క చోట ప్రసేన మృత కళేబరంబును సింగపు కాలిజాడలను పిదప భల్లూక చరణ విన్యాసంబునుగా అనిపించెను. ఆ దారిని బట్టి పోవుచుండా నొక పర్వత గుహలోకి చిహ్నములు కాన్పింప అంతా గుహద్వారము వద్ద పర్వారము నుంచి కృష్ణుడు గుహలోపలకేగి అచట మిట్లు కొల్చు బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న మణిని చూచి అచ్చటకు మెల్లన జని ఆ మణిని చేతబుచ్చుకొని వచ్చునంత ఉయ్యల్లోని బాలిక ఏడవదొడంగసాగెను. అంత దాదియును వింత మనిషి వచ్చెననుచు కేకలు వేయ అది విని గుహలోనున్న జాంబవంతుడు రోషావేశుడై జరుదించే శ్రీకృష్ణునిపై పడి అరుచుచు నఖంబుల గుచ్చుచు కోరలు గొరుకుచు ఘోరమున యుద్ధము చేయుచు కృష్ణుడును వాని బడద్రోసి వృక్షంబుల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టి ఘోతముల చేతను రాత్రింబవళ్ళు ఎడతెగక 28 దినములు యుద్ధ మనర్చే. జాంబవంతుడు క్షీణబలుండై దేహం బెల్ల నొచ్చి భీతి చెందుచు తన బలంబు హరింపజేసిన పురుషుండు రావణ సంహారియగు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి దేవాదిదేవ ఆర్తజనపోష జనరక్షక నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్టరాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నెరింగి ఆ కాలమున నా ఎందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొనుమని ఆజ్ఞాయమసంగా నా బుద్ధిమాంద్యమున నీతో ద్వంద్వయుద్ధము చేయవలెనని కోరుచుకొంటిని. కాలాంతరమున నది జరగగలదని సెలవిచ్చిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడుపుచు నిట నుండా నిప్పుడు తాను నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చుతురి. నా శరీరమంతయు శిథిలమయ్యను. ప్రాణములు కడబెట్టే జీవితేచ్ఛ నశించే. నా అపరాధములు క్షమించి కాపాడుము. నీకన్నా వేరు దిక్కులేదు అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుండై జాంబవతిని శరీరమంతయు తన హస్తంబున నిమిరి భయము బాపి భల్లూకేశ్వర శమంతకమణి నాపై నారోపించిన ఆ అపనింద బాబుగొంట కిట్టు వచ్చిది గాన మణినొసంగిన నేనే గదా అని జాంబవంతునకు తెల్ప. అతడు శ్రీకృష్ణుడు మణిహ సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగి రక్షింపవేడ నాతని కభయమొసంగి కృష్ణుడు గుహ వెలువడి తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్రు సైన్యముల ఆనందంబు కలిగించి
కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబు చేరే. స్థలికి పిన్న పెద్దలను చేర్చి సత్రాజిత్తును రావించి యావద్ వృత్తాంతమును తెలిపి అతనికి శవంతకమణి నొసంగిన నా సత్రాజిత్తు అయ్యో పరమాత్ముడకు శ్రీకృష్ణుడిపై లేనిపోని నింద మోపి దోషంబునకు పాల్పడుతుంది నని చాలా విచారించి మణిసహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా శ్రీకృష్ణునకు సమర్పించి తప్పు క్షమింపమని వేడుకొనెను. అంతా శ్రీకృష్ణుడును సత్యభామను గైకొని సంతోషించి ఇతర మణులేలా మాకు భామామణి చాలును, సూర్య వరప్రసాదితమగు నీ సమంతకమణి నీవే ఉంచుకొనుము, మాకు వలదు అనుచు మణిని సత్రాజిత్తున కొసంగి ఆదరించెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయం వాడ నచ్చటికి వచ్చిన దేవదూతలు మునులు స్తుతించి మీరు సమర్థులు కనుక నీలాబంద బాపుకుంటుంది మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిన ప్రమాదంబున చంద్రదర్శనమయ్యే నని నానాడు గణపతిని యథావిధి పూజించి ఈ సమంతకమణి కథను విని శరంపున దాల్చువారు నీలాపరింత నందకుండెదరు గాక అని ఆనతీయ దేవాదేవులు అనుగ్రహించబడి అని ఆనందించుచు తమ నివాసములకేగి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు మహర్షులు మానవులు మొన్నకు వారందరూ తమ విభవము కొలది గణపతిని పూజించి అభిష్ట సిద్ధి కాచుచు సుఖముగా నుండిరని శాపమోక్ష ప్రకారము సౌనకాది మునులకు సూతుండు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కెరిగే. చంద్రదోష పరిహారార్థము ఈ కింది శ్లోకము చెప్పుకొని అక్షతలు వేసుకొనవలను. ఈ విధముగా కథ సమాప్తమైనది. చేతిలో ఉన్న అక్షంతలను కొన్నింటిని దేవుడిపై చల్లి మరికొన్నింటిని మీ శిరస్సు పైన వేసుకోండి. ఇప్పుడు కథ పూర్తయినది కదా. దేవతలందరికీ ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి ధూపం చూపించాలి. సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతయే నమః, సర్వదేవతా స్వరూప సాయినాథాయ నమః, గంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవతాయ నమః, సర్వదేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి, సాక్షాత్ ధూపం దర్శయామి. ఇప్పుడు ధూపం చూపించండి దేవతలందరికీ. ఆ తర్వాత దీపం దర్శయామి. మీరు ముందుగానే వెలిగించుకున్నటువంటి దీపం ఉంది కదా, ఆ దీపాన్ని వినాయకుడికి అలాగే పార్వతీ పరమేశ్వరులకు దీపాన్ని అద్దండి. ఆ తర్వాత ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి నీళ్లను పక్కన ప్లేట్లో వదలండి. ఇప్పుడు నైవేద్యం. మీరు నైవేద్యం ఏం చేయాలి అంటే ఉండ్రాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి. అది కూడా ఉప్మా రవ్వతో చేసేటటువంటి ఉండ్రాళ్ళు ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా చేయాలి. ఆ ఉండ్రాళ్ళు చలిమిడితో చేసిన ఉండ్రాళ్ళు, కొబ్బరికాయ, వడపప్పు, పానకము, మీ శక్తి కొలది చేసిన పిండి వంటలు ఇవన్నీ దేవుడి ముందు అనగా విఘ్నేశ్వరుడి ముందు ఉంచి ఓం భూర్భువస్వః ఓం తత్సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వరితేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్థానమసి అని చెప్పి తినుబండారాల మీద నీళ్లు చల్లి చుట్టూ తిప్పి ఆ నీళ్లను పక్కన నీళ్ళల్లో వదలాలి. సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతయే నమః, గంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవతాయ నమః, రామలింగేశ్వర స్వామి దేవతాయ నమః, రామలింగేశ్వర స్వామి దేవతాయ నమః. అవసరార్థం నారికేళ ఖండద్వయ ముద్గర గుడ పానీయ అపూపం నివేదయామి. అపూపం అంటే పిండి వంట. అపూపం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటూ రెండు చేతులతోనూ ఆ పిండి వంటలను తీసుకొని రెండు చేతులతోనూ ఇలా అని దేవుళ్లకు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం. ఇప్పుడు మధ్య పానీయం సమర్పయామి అని చెప్పి నీళ్లు పక్కన ప్లేట్లో వదలండి. మధ్య పానీయం సమర్పయామి. తర్వాత హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి 3 సార్లు చెంచాతో నీళ్లు పక్కన ప్లేట్లో విడిచిపెట్టండి. ఇప్పుడు తాంబూలం, విఘ్నేశ్వరుడికి తాంబూలం.
తాంబూలం అంటే 3 తమలపాకులు, అందులో 1 అరటిపళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఆ తాంబూలం తీసుకొని తాంబూలం చేతితో పట్టుకొని ఫూగి ఫలీస కర్పూరి నాగవల్లి దల్లేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతి నమః తాంబూలం సమర్పయామి అని చెప్పి విఘ్నేశ్వరుడి చేతికి తాంబూలాన్ని ఆనించి ఆ తరువాత ఆయన పాదాల కింద ఆ తాంబూలాన్ని అలా వదిలివేయండి. ఇప్పుడు సర్వదేవతాభ్యో నమః తాంబూలార్థం అక్షతాం సమర్పయామి. మీరు ఏ ఏ దేవతల ఫోటోలు అయితే పెట్టారో అందరికీ అక్షింతలు వేయండి. ఇప్పుడు దేవతలకు అంటే విఘ్నేశ్వరుడికి నీరాజనం అన్నమాట. ఇప్పుడు కర్పూరంతో నీరాజనం ఇవ్వాలి. నీరాజనం చూపిస్తూ మీకు వచ్చిన వినాయకుడి పాటను పాడండి. నాకు వచ్చిన వినాయకుడి పాటను పాడుతున్నాను, ఆలకించండి. గణనాయక శుభదాయక భాద్రపద మాస శుద్ధ చవితి నీకే కుడుములు ఉండ్రాళ్ళు పప్పు పాయసం నారికేళ ఫలము నీకయ్యా కుడుములు ఉండ్రాళ్ళు పప్పు పాయసం నారికేళ ఫలము నీకయ్యా సంతోషముతో ఆరగించి మా ప్రార్థన గైకొనవయ్యా గణనాయక శుభదాయక భాద్రపద మాస శుద్ధ చవితి నీకే కలువలు మారేడు గన్నేరు జిల్లేడు 21 పత్రులతో కలువలు మారేడు గన్నేరు జిల్లేడు 21 పత్రులతో సంతోషముతో కలకలలాడి మా ప్రార్థన గైకొనవయ్యా గణనాయక శుభదాయక భాద్రపద మాస శుద్ధ చవితి నీకే. ఇప్పుడు నీరాజనాన్ని దేవుళ్ళందరికీ అద్ది ఆ తర్వాత ఆ నీరాజనాన్ని ఆ హారతిని మీరు అద్దుకోండి. ఓం గం గణపతయే నమః అంటూ నీరాజనాన్ని కళ్ళకద్దుకోండి. పూలను చేతితో ఉంచుకొని మంత్రపుష్పం చదవండి. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘ నాశన వినాయ కేశతనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైక వదన తథా మూషిక వాహన కుమార గురవే తుభ్య మర్పయామి సుమాంజలిం. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి ఈ మంత్రపుష్పాన్ని దేవతలందరికీ వేసి నమస్కరించుకోండి. ఆ తర్వాత ప్రదక్షిణం. యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో గణాధిప రక్షరక్షో మహేశ్వర మహేశ్వరి ఇది శ్రీ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత పునః పూజ. అక్షింతలుంటే అక్షింతలు తీసుకొని చేయొచ్చు, లేదా పూలుంటే పూలు తీసుకుని కూడా పూజ చేయొచ్చు. ఛత్రం ధారయామి చామరం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి సమస్త రాజోపచార భక్తోపచార దేవోపచార మంత్రోపచార సర్వోపచార పూజాన్ని సమర్పయామి అని చెప్పి అక్షింతలను పూలను దేవుడిపై వేయండి. ఆ తర్వాత అక్షింతలు చేతిలో తీసుకుని నీళ్లు వదులుతూ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ అవసర నైవేద్యాంచ భగవాన్ భగవతి సర్వాత్మక ఏతత్ఫలం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు అని నీళ్లు వదిలిపెట్టండి. వ్రతమస్తు వ్రతఫల సిద్ధిరస్తు మళ్ళీ నీళ్లు వదిలిపెట్టండి. ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు ఏతత్ఫలం శ్రీ సిద్ధి బుద్ధి సమేత సర్వదేవతాభిషణం శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి దేవతార్పణమస్తు అని నీళ్లు వదిలిపెట్టండి. దీంతో పూజ సమాప్తం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.